సభకి నమస్కారం అన్న. కొద్దిగా సైలెంట్గా ఉండండి అన్న. ఈ కార్యక్రమానికి నాతో పాటు ఇక్కడికి విచ్చేసిన గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, గౌరవ జిల్లా సబ్ కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, రెవెన్యూ శాఖ అధికారులు, డిఎఫ్ఓ గారు, ఏసీపీ గారు, ఇంకా వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, సర్వే అధికారులు, బేతిపల్లి రెవెన్యూ గ్రామంలోని 7 గ్రామ పంచాయతీలైన బేతుపల్లి, గంగారం, నారాయణపురం, రామగోవిందపురం, పాకలగూడెం, తాళ్ళమడ, రామానగరం, ఈ 7 గ్రామ పంచాయతీల నుంచి విచ్చేసిన రైతన్నలు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ శిరస్సు వంచి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. ప్రధానంగా ఈరోజు ఈ బేతిపల్లి రెవెన్యూ గ్రామంలో 12,047 ఎకరాలు ఉంది. ఒకే రెవెన్యూ గ్రామంలో ఈ రెవెన్యూ గ్రామం యొక్క విస్తీర్ణము 12,047 ఎకరాలు ఉంది. ఈ 12,047 ఎకరాల్లో 2,026 ఎకరాలు అసైన్డ్ అయితే, అసైన్డ్ ల్యాండ్ ప్రభుత్వ భూమి 2,026 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. ఈ ప్రభుత్వ భూమిలో సుమారు 980-990 ఎకరాలు ఆనాడు ఇందిరమ్మ ప్రభుత్వంలో నా పేద కుటుంబ సభ్యులకి అఫీషియల్గానే పట్టాలు ఇవ్వటం జరిగింది. పట్టాలు ఇచ్చిన మాట వాస్తవం. ఇంకా అసైన్డ్ భూమి అనేది సుమారు 10,100 పైచిలకు, 1000 ఎకరాలకు పైచిలకు అసైన్డ్ భూమి కనపడాలి. ఇది కాకుండా ఇచ్చిన అసైన్డ్ భూమి ఎక్కడైతే 900 చిల్లర ఎకరాలు ఉందో దాంట్లో కూడా ఇందాక మిత్రుడు మా నాయకు చెప్పినట్లు, ట్రైబల్ నాయకు చెప్పినట్లు భూమిలో ఒక 50 సంవత్సరాలు 60 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్నారు. సాగైతే చేసుకుంటున్నారు కానీ రికార్డులో మా తాత, మా నాయన, నేను చెప్పులు అరిగిందాకా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నామని ఆ రైతన్న చెప్పింది రాష్ట్రంలో ఈనాడు ప్రతి రైతు వింటున్నాడు. దీనికి ప్రధానమైన కారణం ఒక్కటే. ఒక సర్వే నెంబర్లో ఒక 30 ఎకరాలుండి ఆ 30 ఎకరాల్లో సాగు చేసుకునే వాళ్ళు కొంతమందికి పాస్బుక్లుండి, నిజంగా సాగు చేసుకునే వాళ్ళకి కొంతమంది పాస్బుక్లు లేక, సాగు చేసుకోని వాళ్ళకి పాస్బుక్లు ఉన్న కారణంగానే ఆ సర్వే నెంబర్ ఏరియా 30 ఎకరాలది 90 ఎకరాలైంది, 30 ఎకరాలది 110 ఎకరాలైంది. ఈ 110 ఎకరాలైనా కూడా నిజంగా ఏ రైతైతే సాగు చేసుకుంటున్నాడో ఆ రైతన్నకి పాస్బుక్ ఇచ్చారా అంటే ఎక్కల. నిజంగా భూమి సాగు చేసుకునేవాడు చెప్పులు అరిగిందాక ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న మాట నిజం. సెంటు భూమి లేకుండా 10 ఎకరాలో 20 ఎకరాలో వాడు బేఫిగర్గా పాస్బుక్ తీసుకొని వివిధ బ్యాంకుల్లోనూ వివిధ ప్రదేశాల్లోనూ దాన్ని తాకట్టు పెట్టి లోను తీసుకుంటున్నమాట నిజం. ఈ రెండు కాకుండా గత ప్రభుత్వంలో రైతు బంధు, ఈ రైతు బంధు కార్యక్రమం మెయిన్ ఏజెండాగా అత్యధికంగా ఈ పాస్బుక్లు అనేవి ప్రమోట్ చేయబడ్డాయి. భూమి లేని వాళ్ళకి కూడా పాస్బుక్లు ఇవ్వటం జరిగింది. ఇది యథార్థం. దీన్ని అంతా దృష్టిలో పెట్టుకొని ఏదైతే నాగార్జున సాగర్ నియోజకవర్గంలో పైలట్ గా ఒక మోడల్లో అక్కడ ఒక 14 రెవెన్యూ గ్రామాలు సర్వే చేస్తే ఆ 14 రెవెన్యూ గ్రామాల్లో సుమారు 3,500-3,600 ఎకరాల భూమి సర్వే నెంబర్ల కంటే ఎక్కువ భూమి పాస్బుక్లు ఇచ్చిన కారణంగా నిజంగా సాగులో ఉన్నవాడికి, నిజంగా సాగు చేసుకునే రైతన్నకి పాస్బుక్ లో పేరు లేదు.
సాగు చేసుకునే వాడికి పదులు 20-30 ఎకరాలు రైతు బంధు కోసం కొత్త పాస్బుక్లు ఇచ్చారు. దానివల్ల సుమారు 16,300 ఎకరాలు సర్వే చేస్తే తేలింది ఎంత అంటే 3,300, 3,400 బోగస్ పాస్బుక్లు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఆనాడు. అదే పద్ధతిలో ఈనాడు ఈ బేతిపల్లిలో ఏదైతే సర్వే జరుగుతుందో సుమారు గౌరవ కలెక్టర్ గారు సర్వే చేసే అధికారులు అందరూ ప్రత్యక్షంగా గ్రౌండ్ మీదకి పోయి నేను చూశాను. ఇది ఎవరినో మభ్యపెట్టో రాజకీయం కోసమో నేను మాట్లాడటంలా. భూమి అనేది ఒక ఎమోషనల్ రైతన్నకి బాండ్ ఉన్న వస్తువు. అది ఎమోషనల్ టచ్ ఉన్నది రైతన్నకి భూమి. ఈ భూ విషయంలో రాజకీయాలకు అతీతంగా ఆ రైతులని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఎవరైతే సాగులో కొన్ని దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న రైతన్నకి పూర్తి భద్రత భరోసా కల్పించాలన్నదే మన ప్రభుత్వం యొక్క లక్ష్యమో ఆలోచన. దాన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని పైలట్ గా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని గ్రామాలు చేశాం. పైలట్ గా కొన్ని గ్రామాలు చేయటమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఈ సర్వే చేయాలి అన్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన, గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన కూడా. దాన్ని దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే ఈ బేతిపల్లి అనే గ్రామం రెవెన్యూ గ్రామం నాకు కొత్త కాదు. ఈ నియోజకవర్గంలో పుట్టి పెరిగిన వాడిని. ఈ ప్రాంతంలో నాకు దగ్గర రక్త సంబంధక బంధువులు ఉన్నారు. నా వయసు వచ్చిన దగ్గర నుంచి 15-16 సంవత్సరాల ఏట నుంచి ఈ ప్రాంతం వచ్చినప్పుడల్లా ఈ భూ సమస్యల గురించి అనేక పర్యాయాలు కథలుగా నేను ఎన్నమాట వాస్తవం, కళ్ళతో చూసిన మాట నిజం. దీన్ని తక్షణమే పరిష్కరించాలని రెవెన్యూ శాఖ మంత్రిగా దీని మీద నాకు తప్పకుండా ఒక ఫోకస్ ఏర్పడింది. స్థానిక శాసనసభ్యురాలు మట్టా రాగమయ్య దయానంద్ గారు కానీ ప్రత్యేక శ్రద్ధ చూసి సినన్న దీన్ని ఎట్టి పరిస్థితిలో మనం సర్వే చేసి ఈ 7 గ్రామ పంచాయతీల్లోని రైతన్నలకి ఈ భూమితో ఉన్న ఆత్మీయ బంధాన్ని మనం కాపాడాల్సిన అవసరం ఉందని వారి కోరిక మేరకు ప్రత్యక్షంగా ఇని చూసిన నాకు దీన్ని పరిష్కరించాలని ఫోకస్ పెట్టడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈనాడు ఈ 12,000 పైచిలకు ఎకరాలు ఉన్న దాన్ని ప్రత్యక్షంగా సర్వే చేసి అంగుళం కూడా ఏ రైతన్నకి నష్టం కలగకుండా, ఏదైతే ఆనాడు ఇందిరమ్మ ప్రభుత్వంలో అసైన్డ్ భూమి అసైన్ చేశామో ఆ రైతులకి నష్టం జరగకుండా, ఏవైతే దారులు ఉన్నాయో దారుల్ని ఎక్కడా పోగొట్టుకోకుండా, ఇందాక రాంబాబు రెడ్డి గారు ఒకరు చెప్పారు, వారు ప్రత్యక్షంగా కృష్ణారెడ్డి గారు చెప్పారు. రాంబాబు రెడ్డి గారు చెప్పింది ఏంది, 50 సంవత్సరాల నుంచి మా తాతలు ముత్తాతల నుంచి దీన్ని సాగు చేసుకుంటున్నాం. ఈ నారాయణపురం గ్రామంలో మా 5 అన్నదమ్ముల పేరుతోనే ఈ పట్టాలున్నాయి. అదే రకంగా కాస్తులో మేము వస్తున్నాం, పట్టాదారిగా నవాబు వస్తున్నారు. ఈ నవాబు వచ్చిన కారణంగా మా 4 పేరుతో కాస్తుకారంలో ఉన్న కొంత వందలాది మంది రైతన్నలకి ఈ ఎమోషనల్ బాండింగ్ ఈ భూమి మీద ఉన్నదాన్ని వాళ్ళకి టైటిల్స్ ఇతరత్ర రాని కారణంగా ఆ రైతన్నలు ఇబ్బంది పడుతున్నారు. నాకు 25 ఎకరాలు ఉంటే మొన్ననే సర్వే చేశారు. ప్రత్యక్షంగా సర్వేలో నేను కూడా పాల్గొన్నా. 25 ఎకరాలకి 40 సెంట్లు తగ్గింది అన్నారు. ఇప్పుడే నా అడిషనల్ కలెక్టర్ గారు నాకు బ్రీఫ్ చేస్తున్నారు. అంటే 2% ల్యాండ్ లెస్ వచ్చింది అనేది వారు చెప్పేది. అయినా కూడా ఒక రాంబాబు రెడ్డి గారే కాదు, ఇందాక ఒక దళితుడు, అదే రకంగా ఒక గిరిజన సోదరుడు కూడా చెప్పారు, మా దాంట్లో కూడా 3 కుంటలు 4 కుంటలు తగ్గుతుందన్న. మనం ఏం చేస్తాం, ఆ రోజు ఏదైతే ఆ చైన్ లింకుల ద్వారా కొలతల ద్వారా ఇది తక్కువ ఎక్కువ, అదే రకంగా కొన్ని రోడ్లు కూడా వైడనింగ్ చేసుకున్నాం. దీనివల్ల తగ్గుండొచ్చు అని చాలా సంతోషంగా, ఇప్పటికైనా మీరు టైటిల్స్ పూర్తిగా మాకు ఇస్తే అంతకంటే మాకు మహాభాగ్యం లేదని ఆ రైతన్నలందరూ స్వచ్ఛందంగా మళ్ళీ ఈ భూముల్ని లిటిగేషన్ చేయొద్దనే చిత్తశుద్ధితో శాశ్వత పరిష్కారం ఈ భూ సర్వే అన్నదే ఆ రైతన్నుల తాపత్రయం, కోరిక.
ఏదో మొక్కుబడిగా గతంలో లాగా సర్వే చేయడం కాదు. ఇదేదో అర్ధరాత్రి నేను ఓం ఫట్ అంటే అయిపోయేది కాదు. ఏదైతే ఈ రోవర్స్ ఒక ప్రణాళికాబద్ధంగా ఈనాడు ఈ రెవెన్యూ శాఖ ఒక మహత్తరమైన కార్యక్రమంగా చేపట్టి ఒకేసారి కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో మొదటి విడత 70 గ్రామాలు తీసుకోవాలని అనుకున్నాం. అనుకున్న పద్ధతి ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఇప్పటికే 20-25 గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించుకొని ఆ గ్రామ సభల ద్వారా ప్రతి రెవెన్యూ గ్రామానికి సంబంధించిన బోర్డర్లు కొన్ని ఫిక్స్ చేసుకొని సర్వేలు కూడా స్టార్ట్ అయ్యాయి. చాలా అద్భుతమైన ఫలితాలు ఫీడ్బ్యాక్ వస్తుంది. 1-2% ఎక్కడన్నా రైతన్నలు ఉద్దేశపూర్వకంగానో అన్నదమ్ముల పంచాయతీలతోనో ఇతరత్ర కొన్ని శతాబ్దాలుగా వాళ్ళ పంచాయతీ కోర్టులో ఉన్న కారణంగానో సెటిల్ చేసుకోలేంది 1-6% మిగలొచ్చు. మిగిలిన మెజారిటీ 98-97% ల్యాండ్ ఏదైతే ఉందో మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో 70 గ్రామాలు, అదే రకంగా ఎవరీ 6 months ఒకసారి చొప్పున 70 చొప్పున నా లెక్క ప్రకారం అయితే ఒక 1.5 year లోపే రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ భూమి సర్వేతో పాటు అబాదీ ప్రాపర్టీస్ అంటే ఏదైతే రెసిడెన్షియల్ ఏరియాస్ ఉన్నాయో, ఇప్పుడు మనం నారాయణపురం సత్తుపల్లి నారాయణపురంలో ఉన్నాం. ఈ సత్తుపల్లి నారాయణపురం గ్రామం కొంత ప్రాంతంలో ఉంది. ప్రతి రైతు సొంత ఇల్లు ఒకటి కట్టుకొని అది 2 గుంటలో 5 గుంటలో 10 గుంటలో పెరడుతో కలిపి ఒక 20 గుంటల భూమి ఉండొచ్చు. దాన్ని కూడా సపరేట్ సర్వే చేసి ప్రతి పార్సిల్ గా ప్రతి రైతన్నకున్న పాకెట్ ని ఒక పార్సిల్ గా ఐడెంటిఫై చేసి కోఆర్డినేట్స్ తో ఒక మ్యాప్ నిస్తూ ఆ మ్యాప్ ప్రకారం వాళ్ళకి పూర్తి హక్కులతో కూడిన వారి భూమికి సంబంధించిన టైటిల్స్ ఇవ్వాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. దానికి శ్రీకారమే ఈ రోజు బేతిపల్లి రెవెన్యూ గ్రామంలో యుద్ధ ప్రాతిపదిక మీద మన అధికారులు, నా రెవెన్యూ శాఖ అధికారులు చిత్తశుద్ధితో చిన్న అవకతవకలు కూడా జరగకుండా రాత్రి పగలు అనకుండా ఫుల్ ఫోకస్ పెట్టి ఈ రెవెన్యూ గ్రామాన్ని మొదటి విడతగా పూర్తి చేయాలని తపనతో పనిచేస్తున్నారు. ఉండొచ్చు సర్వే చేసేటప్పుడు అన్నం తినేటప్పుడు 1-2 మెతుకులు జారొచ్చు. సర్వే చేసేటప్పుడు ఎక్కడో 1-6 చిన్న పొరపాట్లు జరిగిన మరుసటి రోజు వచ్చినప్పుడు 3వ రోజు వచ్చినప్పుడు ఆ రైతన్న నాకు ఇక్కడ సమస్య జరిగింది, నా గెట్టు ఇక్కడ కాదు ఇంకా 5 అంగుళాలు అవతల ఉంది అంటే తప్పకుండా నా సర్వే అధికారులు దాన్ని కోఆపరేట్ చేస్తారు. కోఆపరేట్ చేయడమే కాదు, సాయంత్రం వరకు వెళ్తూరున్నంత వరకు సర్వే చేస్తారు. సాయంత్రం లైట్ ఫెయిల్ అయిన తర్వాత సర్వే ఆ రోజు ఏదైతే చేశారో దాన్ని కంప్యూటరీకరణ చేసుకుంటున్నారు. అంతేకాదు ఒక 25 నుంచి 30 రోజుల టైము నోటిఫికేషన్ టైం ఉంటుంది. సర్వే అయిన తర్వాత యాజ్ పర్ రెవెన్యూ రూల్స్ ప్రకారం వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి ఎవరైతే సర్వే చేసిన ఆస్తులు ఉన్నాయో వారు సిగ్నేచర్ చేసిన కాపీని అటాచ్ చేసి ఆ రైతన్నకి పంపించి నో అబ్జెక్షన్ తీసుకొని ఆ రైతన్నలకి ఏదైతే మేము ఇస్తామన్నామో ప్రతి మనిషికి ఆధారం ఎలా ఉందో భూభారతి చట్టం ద్వారా చెప్పాం. ఈ చట్టం ఆషామాషిగా పెట్టలే. కొంతమంది కారుకోతలకు కుయ్యొచ్చు, కొంతమంది కడుపు నిండా ఇషం నింపుకొని ఆ ఇషాన్ని రోడ్ల మీద ఎల్లగక్కొచ్చు. అయినా చెల్లించం. మాకు చిత్తశుద్ధి ఉంది, మాకు నిజాయితీ ఉంది. మా నిజాయితీని మీ దగ్గర చెప్పాల్సిన అవసరంలా. మా నిజాయితీ, మా జవాబుదారుతనం నా రైతన్నలు, నా రాష్ట్ర ప్రజలు మీ కుళ్ళు కుతంత్రాలకు మీరు రెచ్చగొడితే రెచ్చిపోవటానికి ఈ ప్రజా ప్రభుత్వంలో, ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో మేము లేం. మా జవాబుదారుతనం మా రైతన్నలు, మా భూములున్న ఆసాములు, మా భూములు ఎవరైతే ఆనాటి ధరణితో ఇబ్బంది పడ్డారో నిస్సిగ్గుగా ధరణిలో జరిగిన వాటిని మర్చిపోయి ఈనాడు మీరు కూస్తున్న కారు కోతలు ఇంటుంటే ప్రజలు
అసహించుకుంటున్నారనే సంగతి కూడా మీరు మర్చిపోవటం బాధాకరం. అయినా కూడా ఆ ప్రతిపక్ష నాయకులు ఆ తమ్ముళ్ళని నేనేమనను. ప్రజలే మళ్ళీ బుద్ధి చెప్పినప్పుడు అర్థమవుతుంది ఏది నిజమో ఏది అబద్ధమో. కూసే కారు కూతలకి సరైన సమాధానం ఉందో లేదో ప్రజాక్షేత్రంలో తప్పకుండా ప్రజలే చెప్తారు. ఇక్కడ నుంచే వాళ్ళకి అందరికీ చెప్తున్నా, ఏదైతే ఒక తానులా ప్రవర్తిస్తున్నారో, రంగులు వేరైనా తాను ఒకటే, ఏజెండా ఒకటే. ఎన్ని ఏజెండాలు పెట్టుకొని కింద మీద బిల్లు కొందలేసినా మాకు రైతన్నల ప్రయోజనాలు ముఖ్యం. ఇచ్చిన మాట ప్రకారం ఈ రాష్ట్రంలో భూ సమస్యలు లేని రాష్ట్రంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చిత్తశుద్ధితో అన్న మాట ప్రకారం రైతన్నలకు ఇస్తాం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా తాత్కాలికంగా మీరు నేత్రానందం పొందడం కోసం ఎన్ని ఆరోపణలు చేసినా మా ఏజెండా, మా లక్ష్యం మా రైతన్నలు భూములున్న ఆసాములకి పూర్తి భద్రత కల్పించడమే మా ఏజెండా. మీ పింగర వేషాలకు, మీ పింగర ప్రశ్నలకు, మీ కుప్పగొంతులకు, మీ తాటాకు చప్పుళ్లకు ఈ ప్రభుత్వం భయపడదు, వనకదు. మీకు కనీసం సమాధానం కూడా చెప్పదు. సమాధానం చెప్పాల్సి వస్తే, ఆన్సర్ చేసేయాల్సి వస్తే నా రైతన్నలకు చెప్తా, నా భూములున్న ఆసాములకు చెప్తా. అంతేకాని మీలాంటి వాళ్ళకి సమాధానం చెప్పే అవసరం కానీ ఆలోచన కానీ ఈ ప్రభుత్వానికి కానీ నాకు కానీ కూడా లేదని ఈ వేదిక ద్వారా మిత్రులకు తెలియజేసుకుంటూ, ఏదైతే ఈనాడు బేతిపల్లి రెవెన్యూ గ్రామంలో జరుగుతుందో, ఇప్పటికే కొన్ని గ్రామాల్లో రెడీ అయ్యాయి పాస్ బుక్స్. అది సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో కావచ్చు, మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ నియోజకవర్గం కావచ్చు, నిజామాబాద్ జిల్లా కావచ్చు. రేపు నేను కరీంనగర్ జిల్లా వెళ్తున్నాను, ఎల్లుండి నిజామాబాద్ జిల్లా వెళ్తున్నాను. ప్రత్యక్షంగా రాష్ట్ర రెవెన్యూ మంత్రిగా ప్రతి జిల్లాకి నేనే వెళ్తాను. నాకు నమ్మకం ఉంది, నాకు విశ్వాసం ఉంది. ఈ భూభారతి చట్టం అనేది పేదవాళ్ళకి, రైతన్నలకి మంచి జరుగుతుందని చిత్తశుద్ధితో ఏర్పాటు చేసిన ఈ భూభారతి చట్టం ప్రజలకు ఉపయోగపడుతుందనే పూర్తి విశ్వాసంతో ప్రత్యక్షంగా ప్రజల వద్దకి ప్రతి జిల్లాకి నేనే స్వయంగా వెళ్తున్నాను. ఆనాడు మీరు పెట్టిన చట్టం అప్పుడు ముఖం చాటేసుకున్నారు. ఆనాడు మీరు పెట్టిన చట్టం అప్పుడు ప్రజల గగ్గోలు పెడుతుంటే రిజిస్ట్రేషన్ 7 నుంచి 9 నెలలు జరగకపోతే ఒక్కరు ఎక్కడ అడ్రస్ చేయలే. ఆనాడు మీ చట్టంతో సమస్యలు వచ్చి అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటే నిస్సిగ్గుగా బెడ్షీట్ కప్పుకొని పడుకున్న మీరు, ఈ ప్రజా ప్రభుత్వం ఏదైతే ఇందిరమ్మ రాజ్యంలో ఈ భూభారతి చట్టం ప్రజలకి చుట్టములా చేస్తుందని ఈ చట్టం ఏర్పాటు చేసేనాడు చెప్పాం. అంతేకాదు, మీరు చట్టాన్ని ఏర్పడిస్తే సుమారు 3.5 సంవత్సరాలు ఆ చట్టానికి నియమ నిబంధనలు ఏర్పాటు చేసుకోవటం చేత కానీ మీరు చట్టాన్ని ఏర్పాటు చేసిన 3వ నెలలోనే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏర్పాటు చేయడమే కాకుండా అది ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ చట్టాన్ని ప్రజలకు ఇచ్చాం. అది నిబద్ధత అంటే, అది ప్రజా ప్రభుత్వం అంటే, అది ఇందిరమ్మ రాజ్యం అంటే. ఈనాడు ప్రత్యక్షంగా ప్రతి జిల్లాకి నేనే వెళ్తున్న రెవెన్యూ మంత్రిగా. ప్రతి జిల్లాలో సమస్యలని, రైతుల కష్టాలని రైతుగా తెలిసిన రైతుగా వాటిని ఎలా పరిష్కరించాలో స్థానిక ప్రజాప్రతినిధులతో, అధికారులతో చర్చించి అక్కడికక్కడే అక్రాస్ ది టేబుల్, నాతో పాటు అధికారులు, ఉన్నత అధికారులు కూడా ఉంటారు. అక్రాస్ ది టేబుల్ ప్రజలకి మంచి ఏది జరుగుతుందో,
ప్రజలకు మంచి ఏదని అనుకుంటుందో, ఎవరు ఎన్ని అనుకున్నా ప్రజల కోరేదాన్నే ఈ ప్రభుత్వం చేస్తుంది. వారి స్వార్థం కోసం, వారి స్వలాభం కోసం వారు తయారు చేసుకున్న ఒక చట్టం ద్వారా సంక్రమించిన ఆస్తిని కాపాడుకోవటం కోసం ఒక కొత్త భూతాన్ని అడ్డం పెట్టి ఈ 22A భూతము ద్వారా ఆనాడు అక్రమంగా సంపాదించిన ఆస్తులని తెరచాటున దాన్ని రెగ్యులైజేషన్ చేసుకోవాలని మీరు ఏదైతే తపన పడుతున్నారో, మళ్ళీ ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా, అది ప్రజల సొమ్ము, తింటే వంట పట్టదు. ఎన్ని వేల ఎకరాలు మీరు అక్రమంగా సంక్రమించుకున్నారో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఈటీని వేశాం. దాని ద్వారా మీరు ఎంత ప్రజలను రెచ్చగొట్టినా నా రైతన్నలకి, హైదరాబాద్ కోరు ప్రాంతంలో ఉండే ప్రజానికానికి నిజమేంటో తెలుసు. ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, నిబద్ధత ఏంటో తెలుసు. అంతేకాని వారిని ఫ్రంట్ రోల్లో పెట్టి వేలాది ఎకరాలు అక్రమంగా సంపాదించుకున్న ఆస్తులని, ప్రొహిబిటెడ్ లిస్ట్ లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్టిన ఆస్తులని రిలీజ్ చేసుకోవాలని మీరు కంటున్న కలలు ఈ ప్రభుత్వములో పప్పులుడకవు. ఈ ప్రభుత్వములో పప్పులుడకవు. ఎలా చేయాలో, మీకు అక్రమంగా సంపాదించిన ఆస్తులు ఎలా మీరు రెగ్యులైజ్ చేసుకోవాలని తపన పడుతున్నారో, ముక్కు తాడేసి ఎలా కట్టాలో ఈ ప్రభుత్వానికి తెలుసు. కాబట్టి ఫ్రంట్ రోల్లో అమాయకులైన నా కుటుంబ సభ్యులు ముందు పెట్టి మీ డ్రామాలు కట్టేసి రాజకీయాన్ని రాజకీయంగా చేయండి. రాజకీయాన్ని రాజకీయంగా చేయండి. మీరు చేస్తున్న, మీరు మాట్లాడుతున్న మాటలు సొల్లు పురాణాలు కాదు. సొల్లు పురాణాలు కాదు. సొల్లులు చెప్పి ప్రజలను మభ్యపెడుతున్నాను అనుకోవద్దు. మీ సొల్లు పురాణాలు ఇకనైనా బంద్ చేయండి. పచ్చ కామెరలు వచ్చినోడికి పచ్చగల్లగానే నీ మైండ్ లో 10 సంవత్సరాలు నువ్వు పరిపాలించేటప్పుడు ఎంత జనం దగ్గర కలెక్ట్ చేశావో అదే ఫిగర్ నీ మైండ్ లో తిరుగుతుంటే ఆ ఫిగరు ఈ ఇందిరమ్మ రాజ్యం మీద రుద్దాలని చూడకు. నువ్వు ఒక స్క్రిప్ట్ రాస్తావు. నీకు అనుబంధ పార్టీ, కేంద్రంలో ఉన్న పార్టీ ఆ స్క్రిప్ట్ చదువుతాడు. ఆ సోదరుడు ఒక స్క్రిప్ట్ రాస్తాడు, దాన్ని నువ్వు చదువుతావు. తోడు దొంగలు మీ తోడు దొంగల్ని ఈ ప్రభుత్వం ఉపేక్షిస్తుంది, చూస్తుంది. ఏది ఏమైనా సామాన్య ప్రజల్ని ముందు పెట్టి, అమాయకులైన నా ప్రజలని ముందు పెట్టి వారిని కవచంలా వాడుకొని అక్రమంగా సంపాదించిన ఆస్తుల్ని రెగ్యులైజేషన్ చేసుకోవాలని, పగట కళలు బంద్ చేయాలని మరొక్కసారి ఈ వేదిక ద్వారా మిత్రులకి తెలియజేస్తూ, ఇది ప్రజా ప్రభుత్వం, పేదవాడి కష్టము తెలిసిన ప్రభుత్వం, పేదవాడికి అండగా ఉండే ప్రభుత్వం. నీ చట్టం ఏందో ఆనాటి 5 సంవత్సరాల్లో ఇదే ప్రజలు గమనించారు. ఎస్, ఈ భూభారతే వచ్చే ఎన్నికల్లో మా ప్రభుత్వానికి రెఫరెండం అని చట్టం పెట్టే నాడు చెప్పాం. ఈ రోజుకి అదే మాట మీద ఉంటున్నాం. ఈ భూభారతే మా ప్రభుత్వ ఎన్నికలు, వచ్చే ఎన్నికలకు రెఫరెండం చూపించు. ప్రజల తీర్పు దగ్గరకు పోయినప్పుడు మీకు ఫలితాలేందో మీకు గతంలో చూపించాం. భవిష్యత్తులో కూడా అవే ఫలితాలు పునరావృతం అవుతాయి ప్రజల తీర్పుతో. కాబట్టి ఏదైతే ఈ బేతిపల్లి గ్రామం ఉందో, రెవెన్యూ గ్రామం, ఒక్క బేతిపల్లి గ్రామమే కాదు, ఒక్క పాలేరు నియోజకవర్గమే కాదు,
ఒక్క ఖమ్మం జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లానే కాదు, ఈ రాబోయే 1.5 ఇయర్ లోపు పెద్ద ఎత్తున రాష్ట్రంలో ప్రతి అంగుళాన్ని సర్వే చేసి న్యాయబద్ధంగా ఎవరికైతే భూములున్నాయో, సమస్యలు లేని, పంచాయతీలు లేని భూములని తల్లిదండ్రులు వాళ్ళకి పిల్లలకి ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం ఈ కొత్త చట్టం ద్వారా రైతన్నలకి వారి ఆస్తులని వారికి ఇస్తూ దానికి పూర్తి రక్షణగా ఈ ప్రభుత్వం ఉంటుందని కూడా ఈ వేదిక మీద నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నా రైతన్నలకి ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ ప్రతి జిల్లాకి ప్రత్యక్షంగా నేనే వస్తున్నాను. మీ కష్టాలు ప్రత్యక్షంగా చూస్తా. మీరు చెప్పిన ప్రతి సమస్యని ఇంట అధికారుల్ని అక్కడే ఆదేశిస్తా. మీ సమస్యలని వీలైనంత తొందరలో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పరిష్కరిస్తుందని కూడా ఈ వేదిక ద్వారా రాష్ట్రంలో ఉండే నా రైతు సోదరులతో పాటు భూములున్న ప్రతి రైతన్నకి తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.